సార్ ఇప్పుడు మనం ఒక 2 రోజులు అయింది ఈ బంగారం ధరల కోసం మాట్లాడి. అంటే బంగారం ఖచ్చితంగా ₹1,00,000 వెళ్ళిపోబోతోంది, ఇంకా 1,00,000 లోపే వెళ్ళిపోతుంది అని బ్లూంబర్గ్ రిపోర్ట్తో పాటు అందరూ మాట్లాడేసుకున్నాం. లేదు అక్కడ వరకు వెళ్ళదన్న ఒక అంచనా పనిచేసింది, లేదు వెళ్తుంది అని అన్నారు చాలామంది. బట్ సీన్ కట్ చేస్తే ఈరోజు కొంత మూమెంట్ ఎక్కువ తీసుకుంది గోల్డ్ రేటు. ఏమనుకుంటున్నారు సార్ కారణం? మళ్ళీ పాత రేట్లనే చూస్తామా? ఎందుకంటే ఆల్ టైమ్ హై ఎక్కడైతే వెళ్ళాయి ఆ రేట్లనే మళ్ళీ చూడబోతున్నామా? మళ్ళీ ఈ స్పైక్ అనేది ఎక్కడి వరకు వెళ్ళబోతుంది? అంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఈ స్పైక్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అమెరికా ఇరాన్ యుద్ధం మళ్ళీ ఒకసారి చర్చలోకి రావడం. అది కూడా ఇంకా కన్ఫామ్ ఏం కాదు. ఏదైనా సరే మీకు తెలిసిందే కదా, ట్రంప్ గారు ఏది మాట్లాడినా సరే సంచలనమే. ఆ సంచలనాల సిస్టంలో ఇప్పుడు అలా వస్తుంది. అది యుద్ధం జరుగుద్దా లేదన్నది ఇంకా ఫిక్స్ అవ్వలేదు, కాకపోతే జస్ట్ డిస్కషన్ లెవెల్లోనే ఉంది. జరుగుద్దేమో అన్న భయంతో పెరగడం, దానికి తగ్గట్టుగా 2 రోజుల నుంచి మార్కెట్ కొంచెం డౌన్ ఉన్నాయి. ఈక్విటీ మార్కెట్స్ కొంచెం బాగా డౌన్ మూమెంట్ చూపిస్తుంది. ఈ రోజు కూడా మార్కెట్లు బాగా ఈక్విటీ మార్కెట్లు డౌన్ ఉండడం వల్ల ఏంటంటే పెట్టుబడులు ఆటోమేటిక్గా మన ఎంసీఎక్స్ మార్కెట్ అంటే లోహాల మీద పెట్టుబడులు ప్రబలుతూ ఉన్నాయి. అందువల్ల కొంచెం ఆ ఎఫెక్ట్ కూడా పడుతుంది. ఓకే, అంటే ఈ రోజు ఎంత ఉంది సార్ రేటు? ఈ రోజు వచ్చేసి 24 క్యారెట్ వచ్చి 15,900 ఉందండి. 22 క్యారెట్ వచ్చేసి 14,300 ఉంది. అదే సిల్వర్ వచ్చేసి నిన్నటి దాకా 2,50,000 అలా ఉన్నది. ఇవాళ ఉన్నట్టుండి 15,000 పెరిగింది, 2,65,000 వెళ్ళింది ఇవాళ. ఓకే కేజీ. ఓకే, అట్లా అంటే వెండి బాగా పెరిగింది, బాగా దగ్గర 6-7% పెరిగింది ఇవాళ. ఓకే, అంటే వెండి మనం చూసాం ఆల్ టైమ్ హై 4,00,000కి మించి 4,25,000 అండి. 25,000 ఇంకా అంటే ఆ రేంజ్కి వెళ్ళే అవకాశం ఉందా? మళ్ళీ ఒక్కసారికి 15,000 స్పైక్ ఈ మధ్యన రావడం ఇదే. అవునండి, అంటే బేసిక్గా ఏంటంటే యూజేజ్ పెరిగి తగ్గి జరుగుతున్నది కాదు. ఇండస్ట్రియల్ యూజేజ్ అయితే రాను రాను పెరుగుతూనే ఉంటుంది. ఈవెన్ జ్యువెలరీ రంగంలో కూడా సిల్వర్ యూజేజ్ బాగా పెరుగుతుంది. ఎందుకంటే గోల్డ్ రేటు పెరగడం కొంచెం మిడిల్ క్లాస్ పీపుల్కి, లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్కి కొంచెం బడ్డెను. పెద్ద పెద్ద ఆర్నమెంట్స్ తీసుకోవడం, చిన్న చిన్న ఆర్నమెంట్స్ వరకు గోల్డ్ కొనుక్కుంటూ పెద్ద ఆర్నమెంట్స్, బ్రైడల్ వేర్ అలాంటి కొంచెం సిల్వర్ జ్యువెలరీ వైపు కూడా మొగ్గు చూపిస్తున్నారు. కాబట్టి రాను రాను యూజేజ్ పెరిగేదే కానీ తగ్గేది లేదు. కానీ ఆ డిమాండ్కి తగ్గట్టుగా సప్లై కూడా లేదు. మనకి ఏంటంటే ప్రపంచంలో ఎక్కువ నిల్వలు ఉన్నాయి చైనాలో ఉన్నాయి. ఆ చైనా వాళ్ళు ఏంటంటే ఇప్పటికీ ఇంకా కొంటూనే ఉన్నారు తప్పించి వాళ్ళు రిలీజ్ చేయట్లేదు. ఇన్ ఎనీ కేస్ అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు కనుక రిలీజ్ చేస్తే అప్పుడు ఏమైనా డౌన్ వస్తుందేమో. కానీ ఈ మొన్న వచ్చిన వాలటాలిటీ అనేది ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ అండ్ అబ్నార్మల్ పెరగడం ఒకటి, అన్ఎక్స్పెక్టెడ్గా తగ్గడం ఒకటి జరిగింది. ఇక్కడి నుంచి కొంచెం పెరగడానికి కొంచెం టైం తీసుకున్నా సరే స్టాండర్డ్ ఉంటుంది. అంటే మీరు చెప్తున్న లెక్కల ప్రకారం 1,59,000 ఉంది ఈరోజు గోల్డ్. అవునండి, 1,59,000 పెర్ తులా ఉంది. అవునండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎంతవరకు పడింది సార్ బాగా లీస్ట్? 15,200, 15,300 వచ్చింది సార్ లీస్ట్. కాకపోతే ఏంటంటే 18,500కి వెళ్ళి 15,000కి వచ్చింది కాబట్టి బాగా తగ్గింది అనుకున్నాం. కానీ బేసిక్ లెవెల్ ఇప్పుడు గత సంవత్సర కాలంగా చూసుకుంటే ఎంత ఉండాలో అంత అన్నది స్టాండర్డ్గా ఉంది. మళ్ళీ నిన్న ఇవాళ ఒక 4,500 మళ్ళీ పెరిగింది. ఓకే, అంటే ఇప్పుడు ఈ పెరగడం అన్నది ఇంకా కంటిన్యూటీ ఉంటుందా మళ్ళీ? అదే ఇప్పుడు ఈ యుద్ధం కనుక ఓకే అయిపోయి కొంచెం ముందుకు అడుగులు వేసారనుకోండి, ఆటోమేటిక్గా గోల్డ్ రేట్లే కానీ సిల్వర్ ఆల్ మెటల్స్ కాపర్తో సహా అన్ని పెరగడం ఉంటుంది, కానీ తగ్గే అవకాశం లేదు. ఓకే.